మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితమే గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, వ్యయస్థానమందు రాహువు, అర్ధాష్టమ గురువు, పంచమ స్థాన స్థిత రవి, అలాగే సప్తమ కుజుడు, శని కుజుల యొక్క సమసప్తక స్థితి, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకించేటువంటి గ్రహములు, అంటే వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహములు. చతుర్థ స్థానమందు శుక్రుడు కానీ, పంచమమందు బుధుడు కానీ, ప్రత్యేకించి ఈ వారంలో దశమ కేంద్రం నుండి ఏకాదశ స్థానం వరకు సంచరించేటువంటి పూర్ణమైనటువంటి చంద్రబలం చాలా అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వారంలో ఈ మూడు బలమైనటువంటి గ్రహాలు. కాబట్టి మీనరాశి వారికి ఏంటి అంటే, అటు శుక్రబుధులు చంద్రుడు యోగించడం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సుసాధ్యంతో చక్కగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎవరో ఒకళ్ళ సపోర్ట్ దొరుకుతుంది, లేదైతే లౌకికమైనటువంటి జ్ఞానమో, లేదు దీని పేరేంటి, మన ముందుగా మనం సంపాదించుకున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఈ తప్పు చేశారు, మనం ఇది చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది కాపాడు. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి స్వయంకృతాపరాధాలు చేసేలా చేస్తుంది. అటు రాహువు కానీ శనేశ్వరుడు కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి, కోపంలో తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల బాధపడేటువంటి స్థితికి కారణమవుతారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రశాంతతతోటి ఉండాలి. సహనం చాలా ముఖ్యము, ఓర్పు చాలా కావాలి. ఆఖరికి మీ తప్పు లేకుండా మిమ్మల్ని నిందిస్తూ ఉన్నా, 10 మందిలో తిడుతూ ఉన్నా సమాధానం నోటితో చెప్పకూడదు. మీనరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఓర్పు సహనం అనేటువంటిది ఉంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని మీరు గుర్తుపెట్టుకోదలుచుకుంటే, ఆ మాట మీద మీకు నమ్మకం ఉంటే, మీరు ఎంత ఇబ్బందులు పడ్డా, ఎంత మాట పడ్డా మౌనంగా ఉండడాన్ని నేర్చుకోండి. భవిష్యత్తులో అది మీకు గొప్ప ఆయుధం కింద మారుతుంది. ఎందుకంటే ఈ గ్రహస్థితి కోపంలో మీ చేత తప్పు చేయిస్తుంది. లేదు, చెప్పుడు మాటలు వినడం ద్వారా మీ గురించి ఎంత చెడుగా చెప్పుకుంటూ ఉన్నా దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలన్న ప్రయత్నం చేయండి తప్పితే, మన గురించి వీళ్ళు ఏదో తప్పుగా చెప్తున్నారు కదా, వీళ్ళ గురించి కూడా మనం తప్పు చెబుదాం అనేటువంటి ఆలోచన మాత్రం వద్దు. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగపరమైన సమస్యలు, ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, దాటుతూనే ఉంటారు. వ్యాపారపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారు ఈ గ్రహస్థితి వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఎదరెదర రాబోతూ ఉన్నటువంటి కాలం బాగున్నది. అప్పటి వరకు కూడా ప్రతిరోజు రుద్ర కవచాన్ని ఎక్కువగా పారాయణ చెయ్యండి. రుద్ర కవచాన్ని 3 పూటలా పారాయణం చెయ్యండి. పరమేశ్వరుడి యొక్క నామాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, పంచాక్షరి మంత్రాన్ని. తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేదా ఆకుపచ్చ రంగు. స్వస్తి.